26వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు 5వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, పాపము చేసే ప్రతి వ్యక్తి పాపమునకు బానిసై ఉన్నాడు. అది ఎటువంటి పాపమైనా ఉండొచ్చు. మనము చేసిన ప్రతి కార్యానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము అంటే సాధారణముగా ప్రతి మనిషి పొందే మరణము కాదు. ఎవరైతే పాపపు జీవితాన్ని జీవించి భౌతికంగా మరణిస్తారో వారికి రెండవ మరణం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రెండవ మరణాన్నే నిత్య నరకాగ్ని అని అంటారు. వారు చేసిన పాపముల నిమిత్తము నిత్య నరకాగ్నిలో శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ పాపము అనే బానిసత్వము నుండి ప్రభువు మనకు విడుదలను అనుగ్రహించాడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి. వారు పరిశుద్ధపరచబడతారు. నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారే ప్రభుని ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. మనకు క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యమును బట్టి ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనము పాపము నుండి విడిపించబడిన వారమై ప్రభువు అనుగ్రహించిన స్వాతంత్ర్యములో ప్రభువునకు లోబడి జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుండి తప్పించడానికే మీరు శరీరధారి యేసుగా వచ్చారు ప్రభువా. మా కోసము శిల్వ మరణాన్ని పొందారు ప్రభువా. పాపము నుండి మాకు విడుదలను అనుగ్రహించారు తండ్రి. మీరు మా కోసం చేసిన శిలువ త్యాగాన్ని గుర్తించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. మాకు స్వాతంత్ర్యమును అనుగ్రహించిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీరు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యములో మీకు లోబడి జీవిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.